సీనియర్ బ్యాటర్లను కూడా వాళ్ళ బౌలింగ్తో భయపెట్టే మొహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లని ఓ 14 ఏళ్ల పిల్లాడు ఏ మాత్రం లెక్క చేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ముప్పై 35 బంతుల్లో సెంచరీ చేసి వరల్డ్ క్లాస్ బ్యాటర్లను కూడా వెనక్కి నెట్టి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ ప్లేయర్గా రికార్డుకెక్కాడు. ఓవరాల్గా మనోడి కంటే ముందు ఒక్క గేల్ మాత్రమే ఉన్నాడు. పద్నాలుగేళ్ల పిల్లోడు వీడేం ఆడతాడు అని అందరూ నవ్వుకున్న రోజు నుంచి వీడేం కుర్రాడ్రా బాబు అని సెల్యూట్ చేసే రేంజ్కి ఎదిగాడు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పేది ఎవరి గురించో కాదు. ఎస్, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గురించే. నిన్న మ్యాచ్ ఎలా జరిగిందంటే అందులో వైభవ్ ఎలా ఆడాడంటే ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. దాదాపు 7 4లు 11 సిక్సర్లతో ఒక విజృంభించాడు. నార్మల్గా అయితే అలాంటి బ్యాటర్స్ అసలు ఇప్పుడు వరకు 14 ఏళ్ల కుర్రాడంటే చాలా హ్యాండ్ పవర్ కూడా తక్కువ అని కూడా చాలామంది వెటకారంగా కూడా మాట్లాడారు. కానీ ఈ 14 ఏళ్ల కుర్రాడు వచ్చినప్పటి నుంచి కూడా ఏ మాత్రం ఎలాంటి బౌలర్ని లెక్క చేయకుండా విజృంభించాడు. దాదాపు 11 సిక్సర్లు 7 4లతోటి సెంచరీ చేసి రికార్డుకెక్కాడు. డగౌట్స్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మొత్తం కూడా స్టాండింగ్ ఓవేషన్స్ ఇచ్చారంటే ఏ రేంజ్లో ఆడిండో అర్థం చేసుకోవచ్చు. వైభవ్ వంశీ 27 మార్చి 2011లో బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్లో పుట్టాడు. అతను 4 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. 9 ఏళ్ల వయసులోనే సమస్తీపూర్లోని క్రికెట్ అకాడమీలో చేరడానికి తండ్రి వద్ద శిక్షణ కూడా పొందాడు. సూర్యవంశీ 12 ఏళ్ల వయసులో బీహార్ అండర్-19 జట్టు తరపున విను మన్కట్ ట్రోఫీ ఆడారు. 2024 జనవరిలో 12 సంవత్సరాల 284 రోజుల వయసులో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు వైభవ్ సూర్యవంశీ. అలా చేయడం ద్వారా బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అతి పిన్న వయస్కుడైన క్రికెటర్గా మరియు మొత్తం మీద చిన్న వయస్కుడైన క్రికెటర్గా నిలిచాడు. ఈ జనరేషన్లో అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా యువరాజ్ సింగ్ 15 సంవత్సరాల 57 రోజుల రికార్డును బ్రేక్ చేశాడు వైభవ్. నవంబర్ 24లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఆడిన అతను 13 సంవత్సరాల 241 రోజుల వయసులో T20 క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. డిసెంబర్ 2024లో అతను 13 సంవత్సరాల 269 రోజుల వయసులో మధ్యప్రదేశ్తో జరిగిన 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున లిస్టియా క్రికెట్ ఆడిన అతి చిన్న వయస్కుడిగా కూడా భారత ఆటగాడిగా నిలిచాడు. 2023లో సూర్యవంశీ ఇండియా బి అండర్-19 జట్టు తరపున చతుర్ముఖ సిరీస్లో ఆడారు. 6 ఇన్నింగ్స్లో కలిపి 2 హాఫ్ సెంచరీలతో సహా 177 రన్స్ చేశాడు. సెప్టెంబర్ 2024లో అతను ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అండర్-19 తరపున అరంగేట్రం చేశాడు. అతను అండర్-19 టెస్ట్ అరంగేట్రంలో 58 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇది భారత అండర్-19 ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైనటువంటి సెంచరీ చేసి 104 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. ఇది అండర్-19 అంతర్జాతీయ క్రికెట్లో 2వ స్పీడెస్ట్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే 2024 ఏసీసీ అండర్-19 ఆసియా కప్లో సూర్యవంశీ యుఏఈ అండర్-19 జట్టుపై 46 బంతుల్లో 76 పరుగులు చేశారు. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు చేశారు. ప్రజేష్ జా అనే కోచ్ మైండ్లో పడ్డాడు వైభవ్ సూర్యవంశీ. అప్పుడే ఆయన గమనించిన దాంతో చాలా వయసు తక్కువ ఉండేసరికి ఎవ్వరు కూడా పట్టించుకోలేదట. ఎప్పుడు చూసినా కానీ ఎవరో ఒకరు వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారట. బట్ అది ఆ కోచ్ గమనించి నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ దగ్గరికి తీసుకెళ్ళి వయసు చూడకండి సార్, టాలెంట్ చూడండి అని వైభవ్ని అతని మ్యాచ్లు అంటే ప్రీవియస్గా అన్న మ్యాచ్లు అన్నీ కూడా లక్ష్మణ్కి చూపించారట. ఆ మ్యాచ్లు చూసిన ఇంప్రెస్ అయినటువంటి లక్ష్మణ్ ఎన్సీఏలో వైభవ్ ఆడినటువంటి అన్ని మ్యాచ్ల వీడియోలను తెప్పించుకొని తన టీంతో చూశారట. వైభవ్ వయసుకి అండ్ తన ఆడేటువంటి ఆటకి అస్సలు సంబంధమే లేదని ఆశ్చర్యపోయారట టీం మొత్తం. ఇప్పటికిప్పుడు రంజీల్లో ఆడించిన టీమిండియాలోకి రావడం కష్టం. సో కాబట్టి 4 నుంచి 5 సంవత్సరాలు డెఫినెట్గా పడుతుందని అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో టీం వాళ్లకు అప్రోచ్ అయ్యారట. అండ్ అప్పుడు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి ఓపెనర్స్ ఆల్రెడీ ఉండేసరికి వాళ్ళని ఎలాంటి మార్పులు చేయకపోవడం వాళ్ళకి పెద్దగా ఇష్టం లేకపోయేసరికి అప్పుడు ఏం చేశారు, ఈ వివిఎస్ లక్ష్మణ్ వచ్చి
తన మిత్రుడైనటువంటి ఆల్రెడీ తన కొలికి తెలుసు ది లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సమక్షంలో ఈ వైభవ్ సూర్యవంశీ వీడియోస్ అన్నీ కూడా చూపించారట. దాదాపు ఒక్కరోజే కాదు చాలా రోజులు చూసిన తరువాత అప్పుడు రాహుల్ ద్రావిడ్కి చెప్పాడట ఏమని, ఆక్షన్లో వైభవ్ మీద డెఫినెట్గా దృష్టి ఉంచండి అని కూడా చెప్పారట. అలా చెప్పినప్పుడు దాదాపు అంటే వేలంకి వచ్చినప్పుడు వైభవ్ ఎవ్వరు కూడా తీసుకోలేదు. ఓన్లీ రాజస్థాన్ రాయల్స్ మాత్రమే 1,10,00,000కు గాను వైభవ్ని దక్కించుకుందనమాట. అప్పుడు చూసినప్పుడు 14 ఏళ్ల కుర్రాడికి 1,10,00,000 అని కూడా అందరూ ఆశ్చర్యపోయారు. దాని తర్వాత వీల్ చైర్లో ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ ఇంటర్నేషనల్ బౌలర్ని ఎలా ఎదుర్కోవాలి అండ్ దాని తర్వాత వాళ్ళు వేసేటువంటి బౌలింగ్ని టెక్నికల్గా కాకుండా ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి, 14 ఏళ్ల కుర్రాడంటే చాలా చిన్న వయసు, అంత స్పీడ్గా వచ్చే బాల్ని ఎలా ట్యాక్ చేయాలని కూడా చాలా అంటే చాలా కోచింగ్ ఇస్తూ ప్రతి ఒక్కటి కూడా వీల్ చైర్లో ఉండి మరీ నేర్పాడట. సీనియర్ బౌలర్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ముందుగానే ధైర్యం నూరిపోసి క్రికెట్ గ్రౌండ్లోకి దింపారు రాహుల్ ద్రావిడ్. ఆ తర్వాత ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మ్యాచ్లో చాలా అడపదడప చిన్న తక్కువ స్కోర్ చేసినా కానీ మొత్తంగా అసలు నిన్న మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ఆల్మోస్ట్ విన్ అయ్యే స్టేజ్లో ఉంది. అంత పెద్ద టార్గెట్ని ఈజీగా జస్ట్ అలా ఉఫ్ అని ఊదేశారు వైభవ్ సూర్యవంశీ. మొత్తంగా సెంచరీ తోటి అందరూ కూడా అప్రిషియేషన్ తోటి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దాని తర్వాత ఓకే ఇంతవరకు బాగానే ఉంది. బట్ వైభవ్ సూర్యవంశీ ఈ స్టేజ్కి రావడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడ్డాడనే తెలుస్తుంది. వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న కూడా వైభవ్ కోసం చాలా అంటే చాలా సాక్రిఫైస్ చేశారట. మొత్తంగా అంటే ఉన్నటువంటి పొలాన్ని అంతా కూడా అమ్మి తనని ఎన్సీఏలో జాయిన్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారట, క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయడానికి. సో అలా పడినప్పుడు కూడా స్టిల్ వైభవ్ ఐపీఎల్ అరంగేట్రం ఎంటర్ అవ్వడానికి ముందుకు కూడా ఇప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు డెఫినెట్గానే ఉన్నాయని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అండ్ అప్పట్లో ఆ వయసు విషయంలో కూడా కొంచెం అటు ఇటు క్లాసెస్ జరిగినాయి. దాని తర్వాత వైభవ్ ఏజ్ అది కాదు అన్నారు. బట్ ఎట్టకేలకు నిజంగానే ఆయన ఏజ్ 14 ఇయర్స్ మాత్రమే అని కూడా తేల్చి చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ మమ్మీ కూడా ఈవెన్ వైభవ్ అక్కడ క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు 4 o'clock or 3:30కి లేసి వైభవ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వంట చేసి అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో అంత ఆషామాషిగా ఐపీఎల్లోకి అరంగేట్రం చేయలేదు అని కూడా వాళ్ళ నాన్న కొన్ని ఇంటర్వ్యూస్లలో చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పినటువంటి మాటలు చూస్తే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేటువంటి కష్టం. అంటే కొడుకు డెఫినెట్గా ఎలా అయినా క్రికెటర్ అవ్వడానికి ఉన్న భూమిని ఆస్తిని అంతా అమ్ముకొని క్రికెట్లో అకాడమీలో చేర్పించి ఒక వెలుగు వెలిగించడానికి తాను ప్రయత్నించినటువంటి ఆ కష్టాన్ని మొత్తం కూడా కొన్ని ఇంటర్వ్యూస్లలో చెప్పుకొచ్చారు వైభవ్ వాళ్ళ నాన్న. సో మొత్తంగా ఎట్టకేలకు ఐపీఎల్లో అడుగుపెట్టడం, రాజస్థాన్ రాయల్ పిక్ చేయడం, దాని తర్వాత వైభవ్ పర్ఫార్మెన్స్ తోటి చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తోటి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సో మొత్తంగా 14 ఏళ్ల కుర్రాడు ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాడంటే నిజంగానే అదొక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. సో మరి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి.